హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సైన్డ్ బైనరీ నంబర్స్ అదేవిధంగా సైన్డ్ బైనరీ నంబర్స్ విత్ సబ్ట్రాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నెగిటివ్ నెంబర్స్ని సైన్డ్ నంబర్స్గా కాల్ చేస్తాము. అదేవిధంగా పాజిటివ్ నెంబర్స్ని అన్సైన్డ్ నంబర్స్గా కాల్ చేసుకుంటాము. ఫ్రెండ్స్, డిజిటల్ సిస్టంలో నెగిటివ్ సైన్ని 1గా ఇండికేట్ చేస్తాము, పాజిటివ్ సైన్ని 0గా ఇండికేట్ చేసుకుంటాము. అదేవిధంగా ఈ సైన్ బిట్ని మనం ఎంఎస్బి పొజిషన్లో మనం రిప్రజెంట్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను 8 బిట్ డేటా తీసుకున్నట్లయితే ఎంఎస్బి డేటా బిట్ వచ్చి సైన్ బిట్గా ఇండికేట్ చేసుకుంటాము. రిమైనింగ్ 7 బిట్ పొజిషన్ వచ్చి మనం మ్యాగ్నిట్యూడ్ బిట్స్గా ఇండికేట్ చేసుకుంటాము. ఫ్రెండ్స్, మనం కాంప్లిమెంట్ చేసేటప్పుడు పాజిటివ్ నెంబర్స్ అయితే ఇంక్లూడింగ్ సైన్ బిట్ యాస్టీస్గా నోట్ చేసుకుంటాము. అదే నెగిటివ్ నెంబర్స్ అయితే మనం సైన్ బిట్ని యాస్టీస్గా నోట్ చేసుకుంటాము, బట్ మ్యాగ్నిట్యూడ్ బిట్ని మనం కాంప్లిమెంట్ చేసి ఇక్కడ నోట్ చేసుకుంటాము. ఫ్రెండ్స్, మనం అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు సైన్ బిట్ను కూడా మనం మ్యాగ్నిట్యూడ్ బిట్గా తీసుకునేసి అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అనేటివి పర్ఫామ్ చేసుకుంటాము. ఫ్రెండ్స్, మనం నెగిటివ్ నెంబర్ని 3 వేస్లో మనం రిప్రజెంట్ చేస్తాము. అవి వచ్చి ఫస్ట్ వన్ వచ్చి సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషను, సెకండ్ వన్ వచ్చి సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషను, థర్డ్ వన్ వచ్చి సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ 3 బిట్ సైన్డ్ బైనరీ నెంబర్స్ని ఎలా ఇండికేట్ చేయాలో చూద్దాము. సో 3 బిట్ సైన్డ్ బైనరీ నెంబర్స్లో సైన్ బిట్ వచ్చి ఎంఎస్బి పొజిషన్లో మనం ఇండికేట్ చేసుకుంటాము. రిమైనింగ్ 2 బిట్ వచ్చి మ్యాగ్నిట్యూడ్ బిట్గా ఇండికేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను +3ని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సైన్ బిట్గా మనం 0గా నోట్ చేసుకుంటాము. తర్వాత రిమైనింగ్ 2 బిట్ వచ్చి మ్యాగ్నిట్యూడ్ బిట్గా నోట్ చేసాము. సో రిమైనింగ్ 2 కేసెస్లో కూడా ఇదే డేటాని మనం కాపీ చేసుకుంటాము. నెక్స్ట్ రిమైనింగ్ డేటా బిట్స్ కూడా ఇదే విధంగా మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాము. నెక్స్ట్ అదేవిధంగా -3ని ఎలా ఇండికేట్ చేసుకుంటామంటే ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి సైన్ బిట్ పొజిషన్లో 1గా ఇండికేట్ చేసుకుంటాము. రిమైనింగ్ మ్యాగ్నిట్యూడ్ బిట్ 3ని యాస్టీస్గా నోట్ చేసుకుంటాము. తర్వాత సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ ఎలా నోట్ చేసుకుంటామంటే సైన్ బిట్ని యాస్టీస్గా కాపీ చేసుకునేసి ఆల్రెడీ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్లో ఉన్న డేటాని వన్స్ కాంప్లిమెంట్ చేసి నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ డేటాని ఎలా నోట్ చేసుకుంటామంటే ఇక్కడ సైన్ వన్స్ కాంప్లిమెంట్ డేటాలో ఉన్న సైన్ బిట్ని యాస్టీస్గా నోట్ చేసుకుని ఆల్రెడీ వన్స్ కాంప్లిమెంట్ డేటాకి 1 యాడ్ చేసి ఇక్కడ టూస్ కాంప్లిమెంట్ డేటాకి నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ రిమైనింగ్ నెగిటివ్ నెంబర్స్ కూడా ఇదే విధంగా ఎవాల్యుయేట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, 3 బిట్ బైనరీ నెంబర్స్ని ఎలా ఇండికేట్ చేస్తామో అదేవిధంగా 4 బిట్ బైనరీ నెంబర్స్ని కూడా ఇండికేట్ చేస్తాం. సైన్డ్ బైనరీ నెంబర్స్ మీద కొన్ని ఎగ్జాంపుల్ తీసుకునేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రిప్రజెంట్ ద నెంబర్ +9 అండ్ -9 ఇన్ బైనరీ విత్ 8 బిట్స్. +9ని -9ని సైన్డ్ బైనరీ నెంబర్స్లో 8 బిట్గా మనం ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ +9 రిప్రజెంటేషన్ ఎలా చేయాలో చూద్దాం. కాబట్టి ఇక 9 ఉంది కాబట్టి బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే 1001 జనరేట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ సైన్ బిట్ వచ్చి ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ 0గా ఇండికేట్ చేస్తాం. సో ఓవరాల్గా ఇక్కడ సైన్ బిట్ అదేవిధంగా 9ని బైనరీలో కన్వర్ట్ చేసుకున్న డేటా అనేది 4 బిట్. సో ఓవరాల్గా 5 బిట్స్ అయినాయి కాబట్టి రిమైనింగ్ 3 పొజిషన్ మనం జీరోస్ అనేటివి యాడ్ చేసుకుంటాం. ఓవరాల్గా +9 రిప్రజెంటేషన్ ఇక్కడ 8 బిట్గా ఇలా ఇండికేట్ చేసుకుంటాము. నెక్స్ట్ అదేవిధంగా -9ని ఇక్కడ 3 వేస్లో మనం రిప్రజెంట్ చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చి సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి నెగిటివ్ ఉంది కాబట్టి 1గా ఇండికేట్ చేస్తాం సైన్ బిట్ని. నెక్స్ట్ అదేవిధంగా 9 రిప్రజెంటేషన్ మ్యాగ్నిట్యూడ్ డేటాని ఇక్కడ యాస్టీస్గా కాపీ చేసుకుంటాము. నెక్స్ట్ సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ ఎలా నోట్ చేసుకుంటామంటే ఆల్రెడీ మనకి సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్లో సైన్ బిట్ని యాస్టీస్గా కాపీ చేసి మ్యాగ్నిట్యూడ్ డేటాని వన్స్ కాంప్లిమెంట్ చేసి ఇక్కడ నోట్ చేసుకుంటాము. నెక్స్ట్ అదేవిధంగా సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ ఎలా ఇండికేట్ చేస్తామంటే ఆల్రెడీ మనం సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్లో ఉన్న డేటా ఉంది కదా, సో అక్కడ ఉన్న సైన్ బిట్ని యాస్టీస్గా కాపీ చేసి ఇక్కడ ఉన్న వన్స్ కాంప్లిమెంట్ డేటాకి మనం 1 యాడ్ చేసి ఇక్కడ నోట్ చేసుకుంటాం. ఓవరాల్గా సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ ఇలా ఇండికేట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే రిప్రజెంట్ ద నెంబర్ +9 అండ్ -9 ఇన్ బైనరీ. ఫ్రెండ్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ బిట్స్ ఇవ్వలేదు కాబట్టి +9ని -9ని సైన్డ్ బైనరీ నెంబర్స్లో డైరెక్ట్గా ఇండికేట్ చేయడమే. కాబట్టి +9 రిప్రజెంటేషన్ ఎలా ఇండికేట్ చేస్తామంటే ఇక్కడ 9 ఉంది కాబట్టి బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే 1001 జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి సైన్ బిట్ని 0గా ఇండికేట్ చేస్తాం. ఓవరాల్గా ఇక్కడ 5 బిట్స్ అనేవి మనకి జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా -9ని ఇక్కడ 3 వేస్లో మనం రిప్రజెంట్ చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చి సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్. కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి మనం సైన్ బిట్ని 1గా ఇండికేట్ చేసుకుంటాము.
తర్వాత ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ బిట్ని యాస్టీజ్గా కాపీ చేసుకుంటాము. నెక్స్ట్ సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ ఎలా ఇండికేట్ చేస్తామంటే ఆల్రెడీ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్లో సైన్ బిట్ని యాస్టీజ్గా కాపీ చేసుకునేసి అక్కడ ఉన్న మ్యాగ్నిట్యూడ్ బిట్ని వన్స్ కాంప్లిమెంట్ చేసి ఇక్కడ నోట్ చేసుకుంటాము. నెక్స్ట్ సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ ఎలా ఇండికేట్ చేస్తామంటే ఆల్రెడీ సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్లో ఉన్న సైన్ బిట్ని యాస్టీజ్గా కాపీ చేసి అక్కడ ఉన్న వన్స్ కాంప్లిమెంట్ డేటాకి 1 యాడ్ చేసి ఇక్కడ నోట్ చేసుకుంటాము. కాబట్టి సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ డేటా అనేది ఇలా జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, సైన్డ్ బైనరీ నెంబర్స్ సబ్ట్రాక్షన్ మీద కొన్ని ఎగ్జాంపుల్ తీసుకునేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్ ఇన్ టూస్ కాంప్లిమెంట్ బైనరీ ఫామ్ విత్ 8 బిట్స్. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ తీసుకునేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ప్రాబ్లంలో 6, 13 ఉన్నాయి కదా, ఈ 6, 13ని సైన్డ్ బైనరీ నెంబర్స్లో ఎలా ఇండికేట్ చేయాలో ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ చెప్పున్నాను కదా, అదేవిధంగా ఈ 6, 13ని సైన్ బైనరీ నెంబర్స్లో ఇలా ఇండికేట్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం తీసుకున్న 4 ప్రాబ్లమ్స్లో నెగిటివ్ నెంబర్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే టూస్ కాంప్లిమెంట్లో ఇండికేట్ చేస్తాము. అదేవిధంగా రిజల్టెంట్ వాల్యూ మనకి నెగిటివ్ నెంబర్ జనరేట్ అయితే టూస్ కాంప్లిమెంట్లో కన్వర్ట్ చేసి మనం నోట్ చేసుకుంటాము. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత క్యారీ బిట్ జనరేట్ అయితే ఆ క్యారీ బిట్ని ఇక్కడ ఇగ్నోర్ చేసుకుంటాము. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే +6 +13, +6ని డైరెక్ట్గా ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ +13ని డైరెక్ట్గా ఇండికేట్ చేస్తాం. ఓవరాల్గా డేటా బిట్ని యాడ్ చేసిన తర్వాత మనకి రిజల్టెంట్ వాల్యూ ఇలా జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎంఎస్పి డేటా 0 వచ్చింది కాబట్టి ప్లస్గా ఇండికేట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన ఈ బైనరీ డేటాని డెసిమల్లో కన్వర్ట్ చేసుకుంటే 19గా జనరేట్ అవుతుంది. సో ఓవరాల్గా రిజల్టెంట్ వాల్యూ మనకి +19 జనరేట్ అయింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే -6 +13, -6ని ఎలా ఇండికేట్ చేస్తామంటే టూస్ కాంప్లిమెంట్లో ఇండికేట్ చేసుకుంటాము. +13 డైరెక్ట్గా ఇండికేట్ చేసుకుంటాము. ఓవరాల్గా మనకి డేటా బిట్ యాడ్ చేసిన తర్వాత మనకి క్యారీ బిట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఆ క్యారీ బిట్ని ఇగ్నోర్ చేసుకుంటాము. తర్వాత వచ్చిన ఈ డేటాలో ఇక్కడ మనకి ఎంఎస్బి డేటా 0 వచ్చింది కాబట్టి ప్లస్గా ఇండికేట్ చేస్తాము. తర్వాత ఇక్కడ వచ్చిన ఈ బైనరీ డేటాని డెసిమల్లో కన్వర్ట్ చేసుకుంటే 7గా జనరేట్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ +7 అనేది జనరేట్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ +6 -13, ఫస్ట్ +6ని డైరెక్ట్గా ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ -13ని టూస్ కాంప్లిమెంట్లో రిప్రజెంట్ చేసుకుంటాము. సో తర్వాత డేటా బిట్ని యాడ్ చేసిన తర్వాత మనకి నెగిటివ్ డేటా అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన ఈ నెగిటివ్ డేటాని టూస్ కాంప్లిమెంట్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ సైన్ బిట్ని యాస్టీజ్గా ఇండికేట్ చేస్తాము. తర్వాత ఇక్కడ వచ్చిన ఈ డేటా బిట్ని టూస్ కాంప్లిమెంట్ చేసి ఇక్కడ నోట్ చేసుకుంటాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు వచ్చిన రిజల్టెంట్ వాల్యూలో ఎంఎస్బి డేటా 1 ఉంది కాబట్టి అక్కడ నెగిటివ్గా ఇండికేట్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ వచ్చిన ఈ బైనరీ డేటాని డెసిమల్లో కన్వర్ట్ చేసుకుంటే 7గా జనరేట్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి రిజల్టెంట్ వాల్యూ -7 జనరేట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే -6 -13, -6ని టూస్ కాంప్లిమెంట్లో ఇండికేట్ చేస్తాము. -13 టూస్ కాంప్లిమెంట్లో ఇండికేట్ చేస్తాం. ఓవరాల్గా మనకి డేటా బిట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ క్యారీ జనరేట్ అవుతుంది. సో ఈ క్యారీని ఇగ్నోర్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి నెగిటివ్ డేటా జనరేట్ అయింది కాబట్టి ఫస్ట్ ఈ డేటాని టూస్ కాంప్లిమెంట్లో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఈ సైన్ బిట్ని యాస్టీజ్గా ఇండికేట్ చేస్తాము. తర్వాత ఇక్కడ వచ్చిన ఈ నెగిటివ్ డేటాని టూస్ కాంప్లిమెంట్ చేసి ఇక్కడ నోట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు వచ్చిన రిజల్టెంట్ వాల్యూలో ఇక ఎంఎస్బి డేటా 1 ఉంది కాబట్టి నెగిటివ్గా ఇండికేట్ చేస్తాము. తర్వాత ఇక్కడ వచ్చిన ఈ బైనరీ డేటాని డెసిమల్లో కన్వర్ట్ చేసుకుంటే 19గా జనరేట్ అవుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ -19 అనేది జనరేట్ అయింది. ఫ్రెండ్స్, సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్ ఇన్ వన్స్ కాంప్లిమెంట్ బైనరీ ఫామ్ విత్ 8 బిట్స్. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ తీసుకునేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి నెగిటివ్ నెంబర్ని వన్స్ కాంప్లిమెంట్లో ఇండికేట్ చేస్తాము. ఒకవేళ మనకి రిజల్టెంట్ వాల్యూ నెగిటివ్ నెంబర్ జనరేట్ అయితే వన్స్ కాంప్లిమెంట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి క్యారీ బిట్ జనరేట్ అయితే సో ఆ క్యారీ బిట్ని ఎండ్ అరౌండ్ క్యారీ మెథడ్ యూజ్ చేసి మనం సాల్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే +6 +13. సో ఇక్కడ +6ని డైరెక్ట్గా ఇండికేట్ చేస్తాము, +13 డైరెక్ట్గా ఇండికేట్ చేస్తాం. ఓవరాల్గా మనకి డేటా బిట్ని యాడ్ చేసిన తర్వాత మనకి రిజల్టెంట్ వాల్యూ ఇలా జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎంఎస్బి డేటా 0 ఉంది కాబట్టి ప్లస్గా ఇండికేట్ చేస్తాము. తర్వాత ఇక్కడ వచ్చిన ఈ బైనరీ డేటాని డెసిమల్లో కన్వర్ట్ చేసుకుంటే 19గా జనరేట్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి రిజల్టెంట్ వాల్యూ +19 జనరేట్ అయింది. సెకండ్ ఎగ్జాంపుల్లో -6 +13, -6ని ఇక్కడ వన్స్ కాంప్లిమెంట్లో నోట్ చేసుకుంటాము.
ప్లస్ 13ని డైరెక్ట్గా ఇండికేట్ చేసుకుంటాము. ఓవరాల్గా మనకి డేటా బిట్ యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్యారీ బిట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ క్యారీ బిట్ని ఇక్కడ వచ్చిన మ్యాగ్నిట్యూడ్ బిట్కి యాడ్ చేసుకోవాలి. సో ఓవరాల్గా మనకి యాడ్ చేసిన తర్వాత రిజల్టెంట్ వాల్యూ ఇలా జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎంఎస్బి డేటా 0 వచ్చింది కాబట్టి సైన్ బిట్ని మనము ప్లస్గా ఇండికేట్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ వచ్చిన ఈ బైనరీ డేటాని డెసిమల్లో కన్వర్ట్ చేసుకుంటే 7గా జనరేట్ అవుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ మనకి +7గా రిజల్టెంట్ వాల్యూ జనరేట్ అయింది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే +6 -13. సో +6ని డైరెక్ట్గా ఇండికేట్ చేస్తాము. -13 ఇక్కడ వన్స్ కాంప్లిమెంట్ చేసి ఇక్కడ నోట్ చేసుకుంటాము. సో ఓవరాల్గా మనకి డేటా బిట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెగిటివ్ డేటా అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన ఈ నెగిటివ్ డేటాని మనం వన్స్ కాంప్లిమెంట్ చేసి ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ సైన్ బిట్ని యాస్టేజ్గా నోట్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ వచ్చిన ఈ డేటా బిట్ని వన్స్ కాంప్లిమెంట్ చేసి ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఎంఎస్బి డేటా 1 వచ్చింది కాబట్టి సైన్ బిట్ నెగిటివ్గా ఇండికేట్ చేస్తాము. తర్వాత ఇక్కడ వచ్చిన ఈ బైనరీ డేటాని డెసిమల్లో కన్వర్ట్ చేసుకుంటే 7గా జనరేట్ అవుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ మనకి -7 జనరేట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే -6 -13. ఇక్కడ -6ని వన్స్ కాంప్లిమెంట్లో నోట్ చేసుకుంటాము. నెక్స్ట్ -13ని వన్స్ కాంప్లిమెంట్లో నోట్ చేసుకుంటాము. ఓవరాల్గా మనకి డేటా బిట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ క్యారీ బిట్ జనరేట్ అవుతుంది. సో ఈ క్యారీ బిట్ని వచ్చిన ఈ మ్యాగ్నిట్యూడ్ బిట్కి యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 1 ఇండికేట్ చేసి డైరెక్ట్గా యాడ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఓవరాల్గా మనకి డేటా అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనకి నెగిటివ్ డేటా అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన ఈ నెగిటివ్ డేటాని మనం వన్స్ కాంప్లిమెంట్ చేసి ఇక్కడ నోట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ సైన్ బిట్ని యాస్టేజ్గా కాపీ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ వచ్చిన ఈ డేటా బిట్ని వన్స్ కాంప్లిమెంట్ చేసి ఇక్కడ నోట్ చేసుకుంటాము. కాబట్టి వచ్చిన రిజల్టెంట్ వాల్యూలో ఎంఎస్బిటి 1 ఉంది కాబట్టి నెగిటివ్ ఇండికేట్ చేస్తాము. తర్వాత ఇక్కడ వచ్చిన ఈ బైనరీ డేటాని డెసిమల్లో కన్వర్ట్ చేసి ఇక్కడ నోట్ చేసుకున్నాం. కాబట్టి -19 అనేది రిజల్టెంట్ వాల్యూ మనకు జనరేట్ అయింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్ ఇన్ 2's కాంప్లిమెంట్ బైనరీ ఫామ్. కాబట్టి ఇక్కడ నేను 4 ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను నంబర్ ఆఫ్ బిట్స్ అనేటివి ఇక్కడ ఇండికేట్ చేయాలి కాబట్టి సో మనం తీసుకున్న ప్రాబ్లంలో 6, 9 ఉన్నాయి కాబట్టి ఈ 6, 9లో మ్యాక్సిమం బైనరీ డిజిట్స్ ఎన్నైతే వస్తాయో ఆ డిజిట్ని బేస్ చేసుకుని రిమైనింగ్ బైనరీ డేటా కూడా అలాగనే తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ నేను 9ని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే 1001 వచ్చింది, అంటే 4 బిట్స్ వచ్చాయి. నెక్స్ట్ 6ని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే 110 వచ్చింది. కాబట్టి ఇక్కడ 3 బిట్టే ఉంది కాబట్టి 4 బిట్గా కన్వర్ట్ చేయాలి. కాబట్టి సో ఇక్కడ ఎంఎస్బి డేటా ప్లేస్లో మనం 0గా యాడ్ చేసుకుంటాం. ఓవరాల్గా ఇక్కడ 4 బిట్స్ వచ్చాయి. సో ఇక్కడ మనం సైన్ బిట్ని కూడా ఇండికేట్ చేయాలి కాబట్టి ఓవరాల్గా మనకి ఇక్కడ 5 బిట్గా మనం తీసుకోవాలి మనం తీసుకున్న ప్రాబ్లంలో. కాబట్టి ఫస్ట్ 6, 9ని సైన్ బైనరీ నెంబర్స్లో ఎలా ఇండికేట్ చేయాలో ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో అదేవిధంగా దీన్ని ఇండికేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం తీసుకునే 4 ప్రాబ్లమ్స్లో మనం ఇక్కడ నెగిటివ్ డేటాని 2's కాంప్లిమెంట్లో రిప్రజెంట్ చేసుకుంటాము. నెక్స్ట్ రిజల్టెంట్ వాల్యూ నెగిటివ్ డేటా అయితే 2's కాంప్లిమెంట్లో కన్వర్ట్ చేసుకుంటాం. అదేవిధంగా క్యారీ బిట్ జనరేట్ అయితే ఇగ్నోర్ చేసుకుంటాం. సో ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే +6 +9 +6ని డైరెక్ట్గా ఇండికేట్ చేస్తాం, +9 డైరెక్ట్గా ఇండికేట్ చేస్తాం. ఓవరాల్గా మనకు డేటా బిట్ని యాడ్ చేసిన తర్వాత రిజల్టెంట్ వాల్యూ ఇలా జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎంఎస్బి డేటా వచ్చి 0 వచ్చింది కాబట్టి ప్లస్గా ఇండికేట్ చేసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చిన బైనరీ డేటాని డెసిమల్లో కన్వర్ట్ చేసుకుంటే 15గా మనకు జనరేట్ అవుతుంది. సో ఓవరాల్గా మనకు రిజల్టెంట్ వాల్యూ +15 జనరేట్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే -6 +9. సో -6ని 2's కాంప్లిమెంట్లో ఇండికేట్ చేస్తాం, +9ని డైరెక్ట్గా ఇండికేట్ చేస్తాం. ఓవరాల్గా మనకి డేటా బిట్ యాడ్ చేసిన తర్వాత క్యారీ బిట్ జనరేట్ అయింది కాబట్టి క్యారీ బిట్ని ఇగ్నోర్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ వచ్చిన రిజల్టెంట్ వాల్యూలో మనకి ఎంఎస్బి డేటా 0 ఉంది కాబట్టి ప్లస్గా ఇండికేట్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ వచ్చిన బైనరీ డేటాని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే 3గా జనరేట్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి రిజల్టెంట్ వాల్యూ +3 జనరేట్ అయింది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే +6 -9. సో +6ని డైరెక్ట్గా ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ -9ని 2's కాంప్లిమెంట్లో ఇండికేట్ చేస్తాము. సో ఓవరాల్గా మనకి డేటా బిట్ యాడ్ చేసిన తర్వాత రిజల్టెంట్ వాల్యూ ఇలా జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి నెగిటివ్ డేటా జనరేట్ అయింది కాబట్టి వచ్చిన ఈ డేటాని 2's కాంప్లిమెంట్లో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ సైన్ బిట్ని యాస్టేజ్గా నోట్ చేసుకుంటాము. తర్వాత వచ్చిన డేటాని 2's కాంప్లిమెంట్ చేసి ఇక్కడ నోట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ మనకు వచ్చిన రిజల్టెంట్ వాల్యూలో ఎంఎస్బి డేటా 1 ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్గా ఇండికేట్ చేస్తాము. తర్వాత వచ్చిన ఈ బైనరీ డేటాని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే 3గా జనరేట్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ నెగిటివ్ డేటా -3 జనరేట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే -6 -9.
సో -6ని 2's కాంప్లిమెంట్లోకి ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ -9ని 2's కాంప్లిమెంట్లోకి ఇండికేట్ చేస్తాము. సో ఓవరాల్గా మనకి డేటా బిట్ యాడ్ చేసిన తర్వాత క్యారీ బిట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఈ క్యారీ బిట్ని ఇక్కడ ఇగ్నోర్ చేసుకుంటాము. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన ఈ రిజల్టెంట్ వాల్యూ నెగిటివ్ డేటా కాబట్టి ఫస్ట్ ఈ డేటాని 2's కాంప్లిమెంట్లో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ సైన్ బిట్ని యాస్టేజ్గా కాపీ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ వచ్చిన ఈ డేటా బిట్ని 2's కాంప్లిమెంట్ చేసి ఇక్కడ నోట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ మనకి రిజల్టెంట్ వాల్యూ ఇలా జనరేట్ అయింది కాబట్టి ఎంఎస్పి డేటా వచ్చి 1 వచ్చింది కాబట్టి నెగిటివ్గా ఇండికేట్ చేస్తాము. తర్వాత ఇక్కడ వచ్చిన ఈ బైనరీ డేటాని డెసిమల్లో కన్వర్ట్ చేసుకుంటే 15గా జనరేట్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి రిజల్టెంట్ వాల్యూ ఇక్కడ -15 అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ లాస్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్ ఇన్ 1's కాంప్లిమెంట్ బైనరీ ఫామ్. ఫ్రెండ్స్ ఇక్కడ నేను 4 ప్రాబ్లమ్స్ తీసుకునేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ తీసుకోలేదు కాబట్టి మ్యాక్సిమం బైనరీ డిజిట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఫ్రెండ్స్ మనం తీసుకున్న ప్రాబ్లంలో క్యారీ బిట్ జనరేట్ అయితే మనం ఎండ్ అరౌండ్ క్యారీ మెథడ్ యూజ్ చేయాలి. అదేవిధంగా నెగిటివ్ డేటాని 1's కాంప్లిమెంట్లో రిప్రజెంట్ చేసుకుంటాం. ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే +6 +9 కాబట్టి +6ని డైరెక్ట్గా ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ +9ని డైరెక్ట్గా ఇండికేట్ చేస్తాము. ఓవరాల్గా మనకి డేటా బిట్ యాడ్ చేసిన తర్వాత రిజల్టెంట్ వాల్యూ ఇలా జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సో ఎంఎస్బి డేటా 0 వచ్చింది కాబట్టి ప్లస్గా ఇండికేట్ చేస్తాము. తర్వాత ఇక్కడ వచ్చిన బైనరీ డేటాని డెసిమల్లో కన్వర్ట్ చేసుకుంటే 15కి జనరేట్ అవుతుంది. ఓవరాల్గా మనకి +15 జనరేట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లము -6 +9 -6ని 1's కాంప్లిమెంట్లో నోట్ చేసుకుంటాము. +9ని డైరెక్ట్గా ఇండికేట్ చేసుకుంటాము. సో ఓవరాల్గా మనకి డేటా బిట్ యాడ్ చేసిన తర్వాత క్యారీ బిట్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎండ్ అరౌండ్ క్యారీ మెథడ్ యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ వచ్చిన క్యారీ బిట్ని ఈ మ్యాగ్నిట్యూడ్ బిట్కి యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఓవరాల్గా మనకి రిజల్టెంట్ వాల్యూ ఇలా జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఎంఎస్పి డేటా 0 వచ్చింది కాబట్టి ప్లస్గా ఇండికేట్ చేస్తాము. తర్వాత ఇక్కడ వచ్చిన ఈ బైనరీ డేటాని డెసిమల్లో కన్వర్ట్ చేసుకుంటే 3గా జనరేట్ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా రిజల్టెంట్ వాల్యూ +3 జనరేట్ అయింది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే +6 -9 సో +6ని డైరెక్ట్గా ఇండికేట్ చేస్తాము. -9ని ఇక్కడ 1's కాంప్లిమెంట్ చేసి ఇక్కడ నోట్ చేసుకుంటాము. ఓవరాల్గా మనకి డేటా బిట్ని యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెగిటివ్ డేటా జనరేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వచ్చిన ఈ డేటాని 1's కాంప్లిమెంట్లో కన్వర్ట్ చేసి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఎంఎస్బి డేటాని యాస్టేజ్గా నోట్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ వచ్చిన ఈ డేటా బిట్ని 1's కాంప్లిమెంట్ చేసి ఇక్కడ నోట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజల్టెంట్ వాల్యూలో ఎంఎస్బి డేటా 1 వచ్చింది కాబట్టి నెగిటివ్గా ఇండికేట్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ వచ్చిన ఈ బైనరీ డేటాని డెసిమల్లో కన్వర్ట్ చేసుకుంటే టీగా జనరేట్ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా మనకి ఇక్కడ -3 అనేది రిజల్టెంట్ వాల్యూ జనరేట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే -6 -9 కాబట్టి -6ని ఇక్కడ 1's కాంప్లిమెంట్లో నోట్ చేసుకుంటాము. -9ని 1's కాంప్లిమెంట్లో నోట్ చేసుకుంటాం. ఓవరాల్గా మనకి డేటా బిట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యారీ బిట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఎండ్ అరౌండ్ క్యారీ మెథడ్ యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ వచ్చిన ఈ మ్యాగ్నిట్యూడ్ బిట్కి ఈ క్యారీ బిట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఓవరాల్గా యాడ్ చేసుకున్న తర్వాత మనకి రిజల్టెంట్ వాల్యూ ఇలా జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు వచ్చిన ఈ రిజల్టెంట్ వాల్యూ నెగిటివ్ డేటా కాబట్టి ఫస్ట్ ఈ డేటాని 1's కాంప్లిమెంట్లో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ వచ్చిన ఈ క్యారీ బిట్ని డైరెక్ట్గా నోట్ చేసి ఇక్కడ వచ్చిన డేటా బిట్ని 1's కాంప్లిమెంట్ చేసి ఇక్కడ నోట్ చేసుకుంటాం. కాబట్టి వచ్చిన రిజల్ట్ వాల్యూలో ఎంఎస్బి డేటా 1 ఉంది కాబట్టి నెగిటివ్గా ఇండికేట్ చేస్తాము. తర్వాత ఇక్కడ వచ్చిన ఈ బైనరీ డేటాని డెసిమల్లో కన్వర్ట్ చేసుకుంటే 15గా జనరేట్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ రిజల్టెంట్ వాల్యూ -15 జనరేట్ అయింది. ఫ్రెండ్స్ నేను ప్రిపేర్ చేసిన డిజిటల్ ఎలక్ట్రానిక్ మెటీరియల్ సంబంధించిన సాఫ్ట్ కాపీ అదేవిధంగా డిజిటల్ డిజైన్ టెక్స్ట్ బుక్ సంబంధించిన సాఫ్ట్ కాపీ ఈ 2 ఫైల్స్కి సంబంధించిన లింక్స్ అనేటివి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా ఆ లింక్స్ యూజ్ చేసి ఈ 2 మెటీరియల్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో వచ్చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి